అనిత కమాన్ లెట్స్ గో. భాను బాయ్. ఓకే బాయ్. నేను నీకు దూరంగా వెళ్తుంటే ఎలా నవ్వగలుగుతున్నావు భాను? కనీసం బాధపడుతున్నట్టు యాక్ట్ చేయి. ఓకే బాయ్. భాను, నేను వచ్చేసరికి నీ మనసులో ఏముందో చెప్పాలి. అది ఎస్ అయినా నువ్వైనా పర్వాలేదు. వద్దు, నువ్వు అయితే ఆలోచించడానికి టైం కావాలని చెప్పు. బాయ్. ఎస్ యుల్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్ బై మండే. ఓకే థ్యాంక్ యూ. హాయ్. లక్కీ పాలు తాగు. నువ్వు రోజు పాలు తాగట్లేదు. అంత కష్టపడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకోవడం కంటే టై కట్టడమే ఈజీ. అరే ఇప్పుడే సర్దుతుంటే మళ్ళీ చెడగొడతావేంటి? పద్దుకి అవి అక్కడ ఉండటమే ఇష్టం. తను లేకపోయినా నువ్వు చాలా మంచివాడివి కార్తీక్. ఇంత లేట్గానే తెలుసుకునేది. నేను మీ ఆఫీస్కి రానా? నే వెళ్తే కదా. ఏ? నేను మా హింసరాజు కొడుకు పెళ్లికి వెళ్ళాలి. హింసరాజ్ ఎవరు? మా బాస్. వాడికి 2 పెళ్ళాలు. ఇక్కడొకళ్ళు ఇండియాలో ఒకళ్ళు. ఆల్రెడీ కొడుకున్న మా మేడంని బొట్లో వేసుకుని కంపెనీకి ఓవర్ నైట్ ఎండీ అయ్యాడు. మా మేడం చాలా మంచిది. ఆవిడ్ని చూసే వీడిని భరిస్తున్నాం. వాడు కుళ్ళు జోకులు. మరింకే నన్ను ఆ పెళ్లికి తీసుకెళ్ళు. నే వెళ్ళటమే బోర్ కొడుతుంది. మళ్ళీ నువ్వు వచ్చేం చేస్తావు? నీకు బోర్ కొట్టకుండా చేస్తా. నేను లక్కీ అనిత అన్నయ్య అందరం వెళ్దాం. మా బావరాడు. వాడు రాకపోతే ఇక్కడ పీతలా తాగేస్తాడేమో అని అది రాదు. వెళ్తే మన ముగ్గురమే వెళ్ళాలి. మరి నా స్కూల్? మీ టీచర్ని పెళ్లి చేసుకోనైనా నేను పాస్ చేస్తాను. ఓకేనా? అమ్మ వద్దు. నేను కోడిగుడ్డుని 2వ అంతస్తు నుంచి కిందకి పడేశాను. అయినా అది పగలేదు. ఎందుకని? కింద ఎవరైనా క్యాచ్ పట్టారా సార్? నా కింద స్పాంజ్ పరుపు లాంటిది ఏమైనా వేశారా సార్? నానా సార్ మేము ఓడిపోయాం, మీరే చెప్పండి సార్. ఇట్స్ ప్యూర్ లక్. హలో మిస్టర్ కార్తీక్. హలో సార్. బ్యాడ్ లక్. చాలా మంచి జోక్ మిస్ అయ్యావయ్యా. మళ్ళీ చెప్తాను నేను. హలో స్వీటీ. మీ అబ్బాయా? ఎస్ సార్. వెరీ గుడ్. ఏరా నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు? డేటింగ్ చేస్తా. సార్ షీఈ్ బాను మై రిలేటివ్. బాను ఈయన హింసరాజు. హింసరాజు అంటే ఇతనే కదా? హింసరాజా? అదే కుళ్ళు జోకులు, 2 పెళ్ళాలు. ఇప్పుడు పెళ్లి జరిగేది 2వ భార్యకి. వేరెవరో సన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. సార్ ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా దూసుకొస్తాయండి? ఇక్కడికి ట్రైన్స్ రావడం ఏంటండి? ఏం చెప్తాం సార్, బిల్డింగ్లోకి విమానాలు దూసుకొస్తున్నప్పుడు ఇక్కడికి ట్రైన్స్ దూసుకురావని నమ్మకం ఏంటి సార్? 1 సెకండ్. ఓకే 1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? 2 ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే ఎలర్జీ. పోనీ పాలు? పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే? డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్ మీరేదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపట్టారు. ఇలాంటప్పుడే మనం అంకె లెక్క పెట్టాలి సార్. అంకెలా? అవునండి. మనం టెన్షన్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని 1 నుంచి 10 దాకా అంకె లెక్క పెడితే మనం టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఏమండి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నెవ్వరూ పిలవరండి. అంత ధైర్యం ఎవరుకుంది? ఎవరండి మీరు? చూసారా, 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక మీలో పుట్టింది. ఏమండి నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. పర్సనల్. ఓకే. ఎంతసేపట్లో వస్తారు సార్? ఎప్పుడు వస్తారు సార్? 500-600 నిమిషాల తర్వాత వస్తా.
500 నిమిషాలు. ఓ రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సారీ సార్, మీరంత గ్రేట్ పర్సనో తెలియక. ఓకే, దట్స్ ఆల్ రైట్. అసలు తప్పంతా తనదే సార్. తను అసలు మీ గురించి చీప్ గా చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే. హలో, హే బాను, ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఎండి విక్రమ్ గారితో ఉన్నాను. సార్, హి వాంట్స్ టు సే సారీ టు యు. ఏమంటున్నాడు మా హింసరాజు? అసలు ఇందాక నన్ను బుక్ చేసామని కోపం వచ్చినా మా హింసరాజు గారి ఫేస్ చూస్తే భలే నవ్వు వచ్చింది తెలుసా? వాడి కుళ్ళు జోకులు. చో, పెద్ద ఆయన ఎందుకలా అంటావు? పెద్ద ఆయన ఎలా అయ్యాడు? 2 పెళ్లిళ్ళు చేసుకున్నా లేక బాడీ పెంచా? వాడిని అసలు మేడం చేసుకోపోయి ఉంటే మా ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ కూడా పనికిరాడు తెలుసా? మిస్టర్ కార్తీక్, అరే, మా హింసరాజు గారిని భలే ఇమిటేట్ చేస్తున్నావే. నేనే అహింసరాజుని. సారీ, మీ ఎండిని. సార్, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి కనపడవు. ఉద్యోగం ఉందా లేదా సార్? మీట్ మీ టుమారో ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. పని అయిపోయింది, పదా. పాయం సరాజు. బాయ్. నమస్తే సార్. 600 నిమిషాలు అయిపోయింది సార్. అయితే మాట్లాడుకుందాం రా అన్నారుగా. బాగా ఫిక్స్ అయ్యారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు. తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? ఆహా, మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఏదో మీ అభిమానం. నెక్స్ట్ ఏంటి సార్ మీ ప్రోగ్రామ్? షాపింగ్. ఎగ్జాక్ట్లీ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కొందాం అనుకుంటున్నారు సార్? కత్తి. కూరగాయలు తిరగడానికా సార్? కాదు, పేకలు కోయడానికి. ఓ ఓకే, నేను వస్తాను సార్. ఎప్పుడు? అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే, ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? చేయి తీయండి సార్. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. That's like a sweet boy. హాయ్. ఏ ఏంటి నువ్వు? వాడు సీరియస్ గా తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మొన్న మీ అమ్మ బూరెలు పెట్టింది, చండాలంగా ఉన్నాయి. అలానే ఆమెతో చెప్పానా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? ఏంటి సీరియసా? వెరీ సీరియస్. ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్. సిట్ డౌన్. నాకే అక్కర్లేదు. వెరీ గుడ్. అరే నీకు? నాకు కావాలి. మనం తిందాం. భాను, నాకు అల్సర్ వచ్చి 2 ఏళ్ళైంది. భోంచేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోపోతే రాత్రంతా కడుపు నొప్పి, నిద్ర కూడా పట్టదు. నువ్వు తినకపోతే వీడు తిన్నంటున్నాడు, వీడు తినకపోతే నేను తిన్ను. నువ్వు తిని మమ్మల్ని తినిపిస్తావో లేక పస్తులుండమంటావో నీ ఇష్టం. నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. ఏమైంది?
అరే భాను ఐ ఓకే? నాకు దగ్గు వచ్చిందనుకో ఇలా ప్రేమగా తట్టాలి. మంచినీళ్ళు తాగు. ఇంకా టాబ్లెట్ వేసుకుని తినండి. ఓకే. రేయ్ నీకు అల్సర్ లేదా? లేదు, క్యాన్సర్ ఉంది. రా. రేయ్ తను ఎంబీబీఎస్ చదివి పాస్ అయిందా లేదా కాపీ కొట్టి పాస్ అయిందా? అయ్యో, ఫోన్ చేస్తున్నారా? ఓ. Hey, Banu, don't do that. పట్టుకోండి. Come on. Hey, Banu, please. This also. Hey, Banu, it's joke. Hey, Yeah. got a Hey, laptop. Banu, not that, please. Banu, please. Important files in that. Please, Banu, that's my laptop. Banu, come on. Don't. Banu, be careful, please. Hey, Banu. Laptop. Hey, please, yaar, I'm telling you. Come on, man. Laptop. Hey, Banu. Hey, Banu, come on, man. Hey, Banu, give it to me. Banu. Banu. కార్తిక్ ప్లీజ్. కార్తిక్ ప్లీజ్ What? వదులు. ప్లీజ్ వదులు. Hey, Banu, I'm sorry. I didn't mean it. Banu. Banu, up, Banu. Come on. Banu, please. I won.